తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసినా రాలేదని, చివరకు కేసీఆర్ నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే హరీష్ రావు పార్టీ జెండా ఊపి ఎగరవేసి దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలు గుర్తొస్తా ఉన్నాయి. బయట ఇప్పుడే ఫోటో గ్యాలరీ చూశాను నేను. కేసీఆర్ గారు ఈ తెలంగాణను కాపాడాలని ఆ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇక ఆ దొంగల్ని మళ్ళీ రానిచ్చేది లేదు. 1956లో తెలంగాణను ఆంధ్రలో కలపడం మాకు అన్యాయం జరుగుతుందని ఆనాడే మన పెద్దలందరూ కూడా పోరాటం చేసింది. అంటే పెళ్లి పీటల మీదనే విడాకుల పాట పాడరు ఎవరు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఈ 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు మళ్ళీ ఆశలు చిగురించినాయి. అన్ని చోట్ల నిరాహార దీక్ష శిబిరాలు స్టార్ట్ అయినాయి, ఉద్యమాలు స్టార్ట్ అయినాయి, వంట వార్పు స్టార్ట్ అయింది, రాస్తా రోకోలు స్టార్ట్ అయింది. తెలంగాణ ప్రజలు ఒక మాట అన్నారు, ఆంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా పెట్టి నోటికాడ బుక్కను ఎత్తగొట్టిండ్రు, వచ్చిన తెలంగాణను ఎత్తగొట్టిండ్రు. తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా అందరు రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ సమాజం కోరింది. అప్పుడు రాజీనామా చేయమంటే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న వీళ్ళంతా రాజీనామాలు చేయమంటే వెన్ను చూపి పారిపోయింది. ఇద్దరిట్లో ఒకటే వేసిండు. ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే నేను చెయ్య అన్నాడు. ఆనాడు తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయవయ్యా అంటే కొంతమంది జిరాక్స్ కాయిదాలు ఇచ్చింది స్పీకర్కు. ఈ రేవంత్ రెడ్డి జిరాక్స్ కూడా ఇవ్వాలి. అంటే ఆనాడు కూడా డిసెంబర్ 23న ఇచ్చిన తెలంగాణ వెనక్కిపోతే కూడా మళ్ళీ కేసీఆర్ రాజీనామా చేసిండు ఎంపీగా. డిసెంబర్ 24 నాడు పాత బస్టాండ్ కాడ దీక్షా శిబిరం ప్రారంభిస్తే 1531 రోజులు సిద్దిపేటలో దీక్ష చెయ్యని మనిషే లేడుగా. ఈ రేవంత్ రెడ్డి ఈయన ఒకనాడు జై తెలంగాణ అన్నాడా? రాజీనామా పెట్టిండా? ఏమైనా ఒక్క కేసు ఉన్నది ఆయన మీద? 350-400 పోలీస్ స్టేషన్ల కేసులు ఉంటుండే మా మీద. ఈ రేవంత్ రెడ్డి అంటూ ఏమన్నా జై తెలంగాణ అన్నాడా? ఒక్క కేసు అయిందా? ఒకనాడు రాజీనామా పెట్టిండా? ఒక్కనాడు అమరుల దగ్గరికి పోయి 4 పూలు పెట్టి అమరులకు జోహార్ అన్నాడా ఈ మనిషి? ఓ పూలు పెట్టినోడు కాదు, ఓ జై తెలంగాణ అన్నోడు కాదు, ఓ రాజీనామా చేసినోడు కాదు. ఆ కేసు అయింది, ఓటుకునోడు కేసు అయింది, దొంగ కేసు అయింది, తెలంగాణ ఉద్యమ కేసు లేదు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారట. కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ ఉద్యమంలో నీ మరకను మలిపేయలేవు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. జై తెలంగాణ మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన మరక నిన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. నీ మాటలు ఎన్ని మాట్లాడినా కేసీఆర్ కీర్తిని నువ్వు తుడిసేయలేవు. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు చరిత్రలో ఎప్పుడూ నిలిచే ఉంటుందని చెప్పి కూడా నేను ఈ